Good morning everyone. So welcome back to our channel. So today in this session we are going to discuss about the important questions that are expected to appear for the public examinations for the 10th class physical science concept. So today we are going to discuss about, or we are going to cover about the 1 mark questions and 2 mark questions that are related from the structure of atom. So structure of atom ki sambandhinచినటువంటి 1 mark questions and 2 mark questions we are going to cover now. So then without wasting time, you please just pay your concentration and try to note down these important questions, okay, and try to answer them. So entering into the session, the first question is about the what is the formula to calculate number of electrons in a shell. The first question is about the what is the formula. Listen carefully or note down it carefully. The first question is about the what is the formula to calculate number of electrons in a shell. Okay, ఒక షెల్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పి కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా ఏంటి? సో వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. ఒక షెల్ అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే షెల్ అంటున్నామా సబ్ షెల్ అంటున్నామా మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిందండి. ఓకే, సో ఇక్కడ సబ్ షెల్ ఈజ్ డిఫరెంట్ అండ్ షెల్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్లు ఏమని అడుగుతున్నాను, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ అని చెప్తున్నాం. షెల్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. సో ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటూ వెళ్తే కే షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి, ఎల్ షెల్ ఎన్ని పడతాయి, ఎం షెల్ ఎన్ని పడతాయి, ఎన్ షెల్ ఎన్ని పడతాయి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో వాట్ ఈస్ ద ఫార్ములా మీన్స్ ద ఆన్సర్ ఈజ్ 2n square is the formula. So what is the formula? 2n square is the formula to calculate the number of electrons that are going to accommodate in a particular orbit or shell. Okay, that is the first question. What is the formula? 2n square. అక్కడ మారిది n వాల్యూ. n ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. సో ద ఫార్ములా ఈజ్ 2n square ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ పర్టికులర్ షెల్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, what is the maximum number of electrons in K shell? ఓకే, సో కే షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం ఫార్ములా ప్రకారం వెళ్ళాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏం చేస్తున్నాం, కే షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టచ్చు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కే షెల్. అయితే ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో బై యూజింగ్ ద ఫార్ములా 2n square. సో కే షెల్ అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ షెల్ అదే అవుతుంది కాబట్టి n వాల్యూ 1 అవుతుంది. అంటే n ప్లేస్లో 1 పెట్టి 2n square ఫార్ములా అప్లై చేయాలి. అంటే 2 ఇంటూ n square అంటే 1 square, అంటే 1 square అంటే 2, అంటే 1 square అంటే 1 వస్తుంది కాబట్టి 1 ఇంటూ 2 అంటే ఫైనల్గా ఎంత వస్తుంది, 1 ఇంటూ 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కే షెల్ ఆర్ ఎన్ని ఉంటాయండి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలా వస్తుంది, ఫ్రమ్ ద ఫార్ములా 2n square. అంటే n ప్లేస్లో 1 పెడితే కే షెల్లో ఉన్నట్టు. అంటే n ప్లేస్లో 1 పెట్టాం కాబట్టి ఎలక్ట్రాన్ అనేది కే షెల్లో ఉంటుంది కాబట్టి 2 ఇంటూ 1 square అంటే 2 ఎలక్ట్రాన్సే వస్తాయి. అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కే షెల్ ఆర్ 2 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద ఫార్ములా 2n square. థర్డ్ క్వశ్చన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎల్ షెల్. ఇందాక కే షెల్ అయిపోయింది, ఇప్పుడు ఎం షెల్. ఓకే, సేమ్ ఫార్ములా మళ్ళీ 2n square ఫార్ములా ఉపయోగించి చేయాలి. అంటే ఇప్పుడు ఎల్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి, సో కే షెల్ ఎన్ని పట్టాయి, 2 పట్టాయి. ఎలాగా, 2n square ప్రకారం. అలాగే ఇప్పుడు ఎల్ షెల్ ఎన్ని పడతాయి అంటే ఒక ఎలక్ట్రాన్ ఎల్ షెల్లోకి వెళ్తుంది అంటే n వాల్యూ 2 ఉంటేనే కదా వెళ్తుంది, n వాల్యూ 1 ఉంటే కే షెల్, n వాల్యూ 2 ఉంటే ఎల్ షెల్. కాబట్టి ఫార్ములాలో 2n square ప్లేస్లో n ప్లస్ 2 పెట్టండి. 2 ఇంటూ 2 square, 2 square అంటే 4, 4 ఇంటూ 2 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే ఎల్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు, 8 ఎలక్ట్రాన్స్ పడతాయి. కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. అలాగే నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎం షెల్. ఎం షెల్లో మరి ఎన్ని పడతాయి, కే షెల్లో 2 పట్టాయి, ఎల్ షెల్లో 8 పట్టాయి. మరి ఇప్పుడు ఎం షెల్లో ఎన్ని పడతాయి, అగైన్ ఫ్రమ్ ద ఫార్ములా 2n square ఫార్ములా యూజ్ చేసి చేయాలి. అయితే ఇక్కడ n ప్లేస్లో ఎంత పెట్టాలి, ఎం షెల్ అంటున్నాం కాబట్టి 1 n ప్లేస్లో 1 ఉంటే కే షెల్, n ప్లేస్లో 2 ఉంటే ఎల్ షెల్, n ప్లేస్లో 3 ఉంటే ఇప్పుడు ఎం షెల్. కాబట్టి ఇప్పుడు n ప్లేస్లో ఎంత పెట్టాలి, 3 పెట్టాలి. అంటే 2 ఇంటూ n square అంటే 2 ఇంటూ 3 square, 3 square అంటే 9, 9 ఇంటూ 2 18. అంటే ఎం షెల్లో మనకి 18 ఎలక్ట్రాన్స్ పడతాయి, ఎల్ షెల్లో అయితే 8 ఎలక్ట్రాన్సే పడతాయి, కే షెల్లో అయితే 2 ఎలక్ట్రాన్సే పడతాయి. ఎలా చెప్పగలుగుతున్నాం, ఫ్రమ్ ద ఫార్ములా 2n square బై బేసింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ద n. ఓకే, అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఫిఫ్త్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ షెల్. ఎన్ షెల్లో ఎన్ని పట్టచ్చు, ఎన్ షెల్ అంటే ఇక్కడ ఎంత తీసుకోవచ్చు, n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే కే,
n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే l, n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే m, n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటే n షెల్. అంటే మళ్ళీ ఫ్రమ్ ద ఫార్ములా 2n స్క్వేర్, n ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 2 ఇంటూ 4 స్క్వేర్ అంటే 2n స్క్వేర్ కాబట్టి 2 ఇంటూ 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 2 32 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో ఫైనల్లీ వీ కెన్ సే దట్ ఫ్రమ్ ద ఫార్ములా 2n స్క్వేర్ n వాల్యూ మారుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడైతే k షెల్లోకి వెళ్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడైతే l షెల్లోకి వెళ్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే m షెల్లోకి వెళ్తుంది, n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటే n షెల్లోకి వెళ్తుంది. సో అంటే ఫైనల్గా ఏ షెల్ అడుగుతున్నాడో మీరు అబ్జర్వ్ చేయాలి. m అడుగుతున్నాడంటే n ప్లేస్లో 3 పెట్టాలి, k అడుగుతున్నాడంటే n ప్లేస్లో 1 పెట్టాలి, l అడుగుతున్నాడంటే n ప్లస్లో 2 పెట్టాలి, n షెల్ అడుగుతున్నాడంటే n ప్లస్లో 4 పెట్టాలి, ఇంటూ 2n స్క్వేర్ చేస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు n షెల్ అడిగాడు కాబట్టి 2 ఇంటూ n అంటే ఎంత, n షెల్లోకి వెళ్ళాలంటే n వాల్యూ 4 ఉండాలి. సో 2 ఇంటూ 4 స్క్వేర్ 32 ఎలక్ట్రాన్స్. సో ఫైనల్గా మనం ఏం చెప్తున్నాం, 2n స్క్వేర్ ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ పర్టికులర్ షెల్. అంటే కేఆ, ఎల్, ఎమ్, ఎన్, ఆ 4 షెల్స్లో ఏ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అని చెప్పడానికి యూజ్ చేసే ఫార్ములానే 2n స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు కే షెల్ ఎన్ని పడుతున్నాయి, 2 ఎలక్ట్రాన్స్ పడుతున్నాయి, ఎల్ షెల్ ఎన్ని పడుతున్నాయి, 8 పడుతున్నాయి, ఎం షెల్ ఎన్ని పడుతున్నాయి, 18 పడుతున్నాయి, ఎన్ షెల్ ఎన్ని పడుతున్నాయి, 32 పడుతున్నాయి. ఎలా చెప్పగలుగుతున్నాం, ఫ్రమ్ ద ఫార్ములా 2n స్క్వేర్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇప్పుడు సబ్ షెల్స్లోకి వెళ్తున్నాం. ఇప్పటివరకు మనం మెయిన్ షెల్స్ చూసాం. మెయిన్ షెల్స్ అంటే ఏంటి, కే, ఎల్, ఎం, ఎన్ అవి చూసాం. ఇప్పుడు సబ్ షెల్స్ చూస్తున్నాం. సబ్ షెల్స్ అంటే ఏమొస్తాయి మనకి, ఎస్, పి, డి, ఎఫ్, జి ఇవి వస్తాయి మనకి సబ్ షెల్స్ అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టచ్చు, మ్యాక్సిమం అంటే ఆల్వేస్ ఎస్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ పట్టవు. సో ద మ్యాక్సిమం ఛాన్స్ ఆఫ్ ఆక్యుపైయింగ్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ 2 ఎలక్ట్రాన్స్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ పి ఆర్బిటాల్. సో ఎస్లో అయితే 2 పట్టాయి, పీలో ఎన్ని పడతాయి, 6 పడతాయి. ఓకే, 6 ఎలక్ట్రాన్స్ ఆర్ ద మ్యాక్సిమం వాల్యూ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ పి ఆర్బిటల్. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ డి ఆర్బిటల్. సో ఎస్లో అయితే 2, పీలో అయితే 6, డీలో ఎన్ని పడతాయి, 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఓకే, గాట్ ఇట్ క్లియర్ నాట్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే మెయిన్ షెల్కి సబ్ షెల్కి తేడా తెలియాలి. సో మెయిన్ షెల్ అంటే ఎప్పుడు కూడా కే, ఎల్, ఎం, ఎన్ ఇవే వస్తాయి. ఎలాగంటే బై చేంజింగ్ ఇన్ ద అకార్డింగ్ టు ద వాల్యూ ఆఫ్ ద ఎన్ బట్టి. ఇక్కడ సబ్ షెల్స్ అంటే ఎలా వస్తాయి, ఎస్, పి, డి, ఎఫ్, జి ఇలా వస్తాయి. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్సే పడతాయి, పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ పడతాయి, డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ పడతాయి, ఎఫ్ ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. సో ఇవన్నీ కలిపి మనకి మెయిన్గా అయితే షెల్స్. సో కేఎల్ఎం అనేవి షెల్స్, ఎస్పీడిఎఫ్ అనేది ఆర్బిటల్స్. ఒక షెల్లో అంటే ఇందాక చెప్పుకున్న కేఎల్ఎం అనేవి షెల్స్ అవుతాయి. షెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయని ఎలా చెప్తాం, ఫ్రమ్ ద ఫార్ములా 2n స్క్వేర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2n స్క్వేర్ అన్న ఫార్ములా ఓన్లీ షెల్స్కి మాత్రమే అప్లై అవుతుంది, సబ్ షెల్స్కి కాదు. ఓకే, సో కే షెల్ అని అడుగుతున్నాడంటే n ప్లేస్లో 1 పెట్టాలి, ఎల్ షెల్ అడుగుతుంటే n ప్లేస్లో 2 పెట్టాలి, అలాగే ఎం షెల్ అడుగుతుంటే n ఈజ్ ఈక్వల్ 3 పెట్టాలి. పెట్టి 2n స్క్వేర్ అప్లై చేస్తే ఏ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నో తెలుస్తుంది. గట్ ఇట్. అండ్ అగైన్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ n ప్రకారమే మనకి సబ్ షెల్స్ కూడా ఫామ్ అవుతాయి. ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ సబ్ షెల్స్ ఆర్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద వాల్యూ ఆఫ్ ద n. n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ కూడా 2 వస్తాయి. n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ కూడా 3 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 3 అని పెట్టాం, 3 అని పెడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి, ఎలక్ట్రాన్ అని m షెల్లోకి వెళ్తుందని అర్థం. మళ్ళీ ఆ m షెల్లో ఎన్ని సబ్ షెల్స్ వస్తాయి, n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది కాబట్టి 3 సబ్ షెల్సే వస్తాయి. ఆ 3 ఏంటి, 3s, 3p, 3d అలా వస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటల్. ఎస్ ఆర్బిటల్ యొక్క షేప్ వచ్చి ఆల్వేస్ ఎస్ ఆర్బిటల్ ఈజ్ స్పెరికల్ ఇన్ షేప్. అలాగే షేప్ ఆఫ్ పి ఆర్బిటల్, పి ఆర్బిటల్ ఎప్పుడు కూడా డంబెల్ షేప్లో ఉంటుంది. అండ్ షేప్ ఆఫ్ డి ఆర్బిటల్ డబుల్ డంబెల్లో ఉంటుంది. అగైన్ ఈ మూడిట్లో ఖచ్చితంగా కూడా అడుగుతాడు. ఓకే, ఎస్ ఆర్బిటల్ షేప్ అయితే స్పెరికల్, పి ఆర్బిటల్ అయితే డంబెల్, డి ఆర్బిటల్ అయితే డబుల్ డంబెల్. అలా ఎస్ ఆర్బిటల్ అయితే 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటల్ అయితే 6 ఎలక్ట్రాన్స్, డి ఆర్బిటల్లో అయితే 10 ఎలక్ట్రాన్స్. అలా కే షెల్లో అయితే 2 ఎలక్ట్రాన్స్, ఎల్ షెల్లో అయితే 8 ఎలక్ట్రాన్స్, ఎం షెల్లో అయితే 18 ఎలక్ట్రాన్స్, అలాగే ఎన్ షెల్లో అయితే 32 ఎలక్ట్రాన్స్. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్. అండ్ ఆల్వేస్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ 2n స్క్వేర్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మోయిలర్ చార్ట్కి సంబంధించింది. మోయిలర్ చార్ట్ అని చెప్పి మీకు లాస్ట్ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటుందండి ఆ డయాగ్రామ్. ఓకే, సో మోయిలర్ చార్ట్ ప్రకారంగా దాన్ని బేస్ చేసుకుని వచ్చే క్వశ్చన్స్. ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 0, L అంటే ఏంటి, స్మాల్ ఎల్. ఓకే, ఈ స్మాల్ ఎల్ అంటే ఏంటంటే
మనకి క్వాంటమ్ నెంబర్స్ 4 ఉంటాయి. ఆ 4 క్వాంటమ్ నెంబర్స్లో ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ని ఎన్ స్మాల్ ఎన్తో డినోట్ చేస్తాం. సెకండ్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎల్తో డినోట్ చేస్తాం. అంటే స్మాల్ ఎల్ అంటే యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ అయితే స్మాల్ ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఎప్పుడు స్మాల్ ఎన్తో డినోట్ చేస్తాం. సెకండ్ క్వాంటమ్ నెంబర్ స్మాల్ ఎల్తో ఇండికేట్ చేస్తాం. స్మాల్ ఎల్ అంటే మనకి తెలియాల్సింది యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే స్మాల్ ఎల్ కనుక 0 అయితే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి వెళ్తుందని అడుగుతున్నాడు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నంతసేపు ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్తుంది. ఒకవేళ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక ఉంటే ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోకి వెళ్తుంది. స్మాల్ ఎల్ కనుక 2 ఉంటే ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి వెళ్తుంది. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. స్మాల్ ఎల్ వాల్యూ కనుక 0 ఉంటే అంటే ఇఫ్ స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటాల్. ఇఫ్ స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ పి ఆర్బిటాల్. ఇఫ్ స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 ద ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ డి ఆర్బిటాల్. అలా చెప్పుకుంటూ వెళ్తే బై బేసింగ్ అపాన్ ద ఎల్ వాల్యూ బట్టి మనకి అక్కడ ఎలక్ట్రాన్ మారుతుంటుంది. అంటే దీన్ని బట్టి ఒక ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లో ఉంది అంటే ఎల్ వాల్యూ 2 ఉన్నట్టు. ఒక ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లో ఉందంటే ఎల్ వాల్యూ 1 ఉన్నట్టు. ఒక ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఉందంటే ఎల్ వాల్యూ 0 ఉన్నట్టు. అంటే ఎల్ 0 ఉంటే ఎస్ ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే పి ఆర్బిటాల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే డి ఆర్బిటాల్. అంటే డి ఆర్బిటాల్లో ఉంటే ఎల్ వాల్యూ 2 అవుతుంది, పి ఆర్బిటాల్ ఉంటే ఎల్ వాల్యూ 1 అవుతుంది, ఎస్ ఆర్బిటాల్ ఉంటే ఎల్ వాల్యూ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ద రేంజ్ ఆఫ్ స్మాల్ ఎల్. స్మాల్ ఎల్ యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే ద రేంజ్ ఆఫ్ స్మాల్ ఎల్ ఈజ్ డాష్ అంటున్నాడు. 0 నుంచి n-1 వరకు ఉంటుంది. ఇక్కడ n-1 అంటే ఏంటి? n అంటే మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో n బట్టే మనకి ఎల్ వాల్యూ ఉంటుంది. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ వస్తుంది. ద రేంజ్ ఆఫ్ స్మాల్ ఎల్ ఈజ్ 0తో స్టార్ట్ అవుతుంది, n-1 వరకు ఉంటుంది. అదే రేంజ్ ఆఫ్ ఎన్ వాల్యూ అడిగితే అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది, 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ సో ఆన్. అదే ఎల్ వాల్యూ అయితే 0 to n-1. ఫర్ ఎగ్జాంపుల్ n4 ఉంటే ఎల్ ఏమవుతుంది 4-1 3 వరకు ఉంటుంది. ఎన్ వాల్యూ 2 ఉంటే ఎల్ వాల్యూ 2-1 వరకు ఉంటుంది. అంటే 0 to 1, 0 to 2 అంటే అక్కడ పైన ఎన్ ఎంత అయితే ఉంటుందో దానికి ఒకటి తగ్గించి రాయాలి. అంటే n-1 వరకు ఉంటుంది ఏది ఎల్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ వన్, రెయిన్బో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డాష్. రెయిన్బో దేనికి ఎగ్జాంపుల్ అంటే కంటిన్యూవస్ స్పెక్ట్రమ్. అంటే స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఇప్పుడు విబ్జిఆర్ అని చెప్తున్నాం, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అంటే మీరు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తామని ఒక వేవ్ లెంత్ రూపంలో వస్తాయి కాబట్టి రెయిన్బో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కంటిన్యూవస్ స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్. అంటే వైలెట్ దగ్గర నుంచి రెడ్ కలర్ వరకు డిఫరెంట్ కలర్స్తో లైట్ రే వస్తుంది కాబట్టి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కంటిన్యూవస్ స్పెక్ట్రమ్ అని చెప్తాం. అంటే వేవ్ లెంత్కి ఒక ఫ్రీక్వెన్సీ, అంటే వైలెట్కో ఫ్రీక్వెన్సీ, రెడ్కో ఫ్రీక్వెన్సీ, అంటే ఫ్రీక్వెన్సీ అనేది అగైన్ చేంజెస్ అకార్డింగ్ టు ద వేవ్ లెంత్ బట్టి ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ద్వారా ఫార్మ్ అయ్యేదే రెయిన్బో. సో రెయిన్బో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డాష్ అని అడుగుతాడు, కంటిన్యూవస్ స్పెక్ట్రమ్. లేదా గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కంటిన్యూవస్ స్పెక్ట్రమ్ అంటాడు రెయిన్బో. ఓకే, స్పెక్ట్రమ్. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, n అంటే స్మాల్ n. ఓకే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 ద వాల్యూ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ విల్ బి డాష్ అని అడుగుతున్నాడు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అంటే స్మాల్ n కనుక 1 అయితే స్మాల్ ఎల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఏమవుతుంది, స్మాల్ n ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు కాబట్టి ఎల్ ఎంత అవుతుంది 0 to n-1. n-1 అంటే ఇక్కడ n ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం కాబట్టి 1-1 ఎంత అవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఎల్ వాల్యూ విల్ బి ఆల్సో 0. n 1 ఉన్నప్పుడు ఎల్ వాల్యూ 0 అవుతుంది. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే ఎల్ వాల్యూ ఎంత అవుతుంది 0 to 2-1 అంటే 0 to 1 వరకు ఉంటుంది. ఇక్కడ n వాల్యూవే 1 అన్నాడు కాబట్టి ఎల్ వాల్యూ ఎంత అవుతుంది 0 to n-1 అంటే 1-1 మళ్ళీ 0 వస్తుంది. నెక్స్ట్ వన్, ఫర్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ n ఫర్ n అని చెప్తున్నాడు. ఫర్ n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఫర్ n మ్యాక్సిమం వాల్యూ ఇస్ డాష్ అండ్ మినిమం వాల్యూ ఇస్ డాష్ అని అడుగుతున్నాడు. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ nకి ఫర్ n ద మినిమం వాల్యూ ఇస్ డాష్ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ డాష్ అని అంటున్నాడు. సో మినిమం వాల్యూ ఎప్పుడూ కూడా 1తో స్టార్ట్ అవుతుంది. దేనికి? nకి. మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ వరకు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. మినిమం మాత్రం 1తో స్టార్ట్ అవుతుంది, అది n వాల్యూ. అలాగే ఫర్ ఎల్ అంటే ఇప్పుడు యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఫర్ ఎల్ ద మినిమం వాల్యూ ఇస్ డాష్ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ డాష్ అని అడుగుతున్నాడు. సో ఎల్కి ఎప్పుడు అంటే యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్కి ఎప్పుడు కూడా మినిమం వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది,
మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, n-1 వరకు ఉంటుంది. ఇందాక చెప్పుకుని n5 అయితే ఇక్కడ 4 అవుతుంది, n3 అయితే ఇక్కడ 2 అవుతుంది, n2 అయితే ఇక్కడ 1 అవుతుంది. అంటే ఎల్ వాల్యూకి మినిమం 0 ఉంటుంది, మ్యాక్సిమం n-1 ఉంటుంది. అదే ఎన్కి అయితే మినిమం 1 ఉంటుంది, మ్యాక్సిమం ఇన్ఫినిటీ ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వాంటమ్ నెంబర్ అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో ఫర్ ఎం ద మినిమం వాల్యూ ఇస్ డాష్ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఇస్ డాష్ అంటున్నాడు. ఫస్ట్ రెండు కూడా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. ఎన్ వాల్యూకి మినిమం 1, మ్యాక్సిమం ఇన్ఫినిటీ. ఎల్ వాల్యూకి మినిమం 0, మ్యాక్సిమం n-1. ఇప్పుడు ఎం వాల్యూ, ఎం అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, అదే దాని దేని గురించి చెప్తుందంటే ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటల్స్ గురించి చెప్తుంది. అంటే ఎం వాల్యూకి మినిమం ఎంత ఉంటుంది, -L అండ్ మ్యాక్సిమం +L. ఓకే, సో ఎన్ని బేస్ చేసుకుని ఎల్ వస్తుంది, ఎల్ని బేస్ చేసుకుని ఎం వస్తుంది. సో ఫైనల్లీ ఫర్ ఎం వాల్యూ రావాలంటే ఎంకి మినిమం ఎంత ఉండాలి, -L, మ్యాక్సిమం +L. అలా కాకుండా ఎల్ వాల్యూ రావాలంటే 0 to n-1. ఎన్ వాల్యూ ఎలా వస్తుంది, మినిమం 1, మ్యాక్సిమం ఇన్ఫినిటీ. సో NLM వీటిని మనం క్వాంటమ్ నెంబర్స్ అంటాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వాంటమ్ నెంబర్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. ఒక ఆర్బిట్ యొక్క సైజు, ఒక ఆర్బిట్ యొక్క ఎనర్జీ గురించి చెప్పినటువంటి క్వాంటమ్ నెంబర్ ఏది అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్డ్ బై బోర్, BOHR. సో ఒక ఆర్బిట్ యొక్క సైజు, ఒక ఆర్బిట్ యొక్క ఎనర్జీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్వాంటమ్ నెంబర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ డినోటెడ్ బై స్మాల్ n ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వాంటమ్ నెంబర్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద సబ్షెల్. ఇందాక ఏం చెప్పుకున్న సైజ్ అండ్ ఎనర్జీ అయింది, ఇప్పుడు షేప్ గురించి, షేప్ ఆఫ్ ద సబ్షెల్ గురించి అయితే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. ఓకే, అదే సైజ్ అండ్ ఎనర్జీ అయితే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. షేప్ ఆఫ్ ది సబ్షెల్ అయితే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎల్తో డినోట్ చేస్తాం, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎన్తో ఇండికేట్ చేస్తాం. అంటే సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్పేది అయితే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, షేప్ ఆఫ్ ద సబ్షెల్ గురించి చెప్పేది అయితే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. అలాగే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్రపోజ్డ్ బై డాష్ అంటున్నాడు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎవరి చేత ప్రపోజ్ చేయబడింది అంటే బోర్, డినోటెడ్ బై స్మాల్ n. నెక్స్ట్ వన్, ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 1, లిజన్ కేర్ఫుల్లీ, L ఈజ్ ఈక్వల్ టు 1 అంటే స్మాల్ l అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. ఇఫ్ స్మాల్ l ఈజ్ ఈక్వల్ టు 1, ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఇట్స్ సబ్షెల్. ఓకే, ఇఫ్ స్మాల్ l ఈజ్ ఈక్వల్ టు 1, ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఇట్స్ సబ్షెల్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. ఒక సబ్షెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఎప్పుడు, ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 1, స్మాల్ l కనుక 1కి ఈక్వల్ అయితే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఇట్స్ సబ్షెల్. అంటే ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎల్ వాల్యూ 1 ఇచ్చాడు. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఎల్ వాల్యూ 1 ఇచ్చాడంటే ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉన్నట్టు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ ఆర్బిటాల్లో ఉన్నట్టు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పి ఆర్బిటాల్లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఎల్ వాల్యూ 1 ఇచ్చాడు కాబట్టి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ఉన్నట్టు, పి ఆర్బిటాల్లో ఉన్నట్టు. పి అందులో మళ్ళీ ఎన్ని సబ్షెల్స్ ఉన్నాయి అంటే అందులో ఎన్ని ఉన్నాయి, పిఎక్స్, పివై, పిజెడ్ ఉన్నాయి కదా. అంటే నెంబర్ ఆఫ్ ఏమడుగుతున్నాడు చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఇట్ సబ్షెల్. సబ్షెల్ ఏమో పి ఆర్బిటాల్ అని తెలుస్తుంది. మళ్ళీ అందులో ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ పిఎక్స్ ఉంది, పివై ఉంది, పిజెడ్ ఉంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. ఎప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు. మీకు గమనించాల్సింది ఏంటంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది అంటే దాని ఇండికేషన్ ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లో ఉంది. పి ఆర్బిటాల్లో మళ్ళీ మనకి ఎన్ని ఉన్నాయి ఆర్బిటాల్స్, పిఎక్స్, పివై, పిజెడ్ 3 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఇట్ సబ్షెల్ మళ్ళీ అడుగుతున్నాడు. ఇందాకలో 1 ఉంది కాబట్టి ఇప్పుడు స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. స్మాల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లో ఉన్నట్టు. ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఉంటాయి మనకి, ఒక బాక్సే ఉంటుంది కాబట్టి 1 ఈజ్ ఆన్సర్. ఓకే, ఎల్ వాల్యూ కనుక 1 ఉంటే 3 ఆర్బిటల్స్ వస్తాయి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే 1 ఆర్బిటల్ వస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ షెల్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఎనర్జీ అని అడుగుతున్నాడు. కే షెల్కా, ఎల్ షెల్కా, హైయెస్ట్ ఎనర్జీ దేనికి ఉంటుందంటే డెఫినెట్లీ ఎల్ షెల్కే ఉంటుంది కే కంటే. ఎందుకంటే కే అన్నది న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది, ఎల్ అనేది న్యూక్లియస్కి దూరంగా ఉంటుంది కాబట్టి. సో ద ఎల్ షెల్ విల్ బి హ్యావింగ్ మోర్ ఎనర్జీ దాన్ కే షెల్. And the last but not least important question, Planck's constant value ఎంత, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెచ్ అంటుందండి, ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకే, సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ గురించి చెప్పినటువంటి ఒక థియరీ. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంటే మనకి విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ అంటే ఏంటి, మనకి సన్లైట్ నుంచి వచ్చినటువంటి వైట్ లైట్లో 7 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి.
వైలెట్, ఇండిగో బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో దాన్ని మనం విబ్జిఆర్ కోడ్ అంటాం. ఆ విబ్జిఆర్నే మనం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కింద తీసుకుంటాం. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఎనర్జీ గురించి చెప్పినటువంటి థియరీయే ప్లాంక్స్ థియరీ. అతను ఒక వాల్యూ ఇచ్చాడు, ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటుందండి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. సో ప్లాంక్స్ కాన్స్టెంట్ ఆల్వేస్ డినోటెడ్ బై స్మాల్ హెచ్. స్మాల్ హెచ్తో డినోట్ చేస్తాం. సో ద వాల్యూ ఆఫ్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈజ్ 6.626 6.626 into 10 power minus 34 minus 34 6.626 into 10 power minus 34 joule seconds is the value of the Planck's constant. Okay, so 6.626 into 10 power minus 34 joule seconds. So these are the few important questions we are expecting for the public examination. So good evening, have a nice day, take care.